శ్రీ సరస్వతి శిశు మందిర్ కమిటీ మెంబర్ ప్రబంధ కార్యక్రమం 25 సంవత్సరాల తర్వాత అందరం ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. అసలు 25 సంవత్సరాలు అవుతుంది. 87, 88 జాచంద్రం కలుద్దామనగానే ఎప్పటి బ్యాచ్లో అని ఒకసారి గుర్తు చేసుకుంటే సార్ మల్లికార్జున సార్కి వెల్కమ్ చెప్తాం అందరం. సార్ లేట్గా నేను కొన్ని రోజులు అయితే ఇంటర్నేషనల్లో చేశాను. ప్రస్తుతం ఇప్పుడు ఇంట్లో ఈ విధంగా కలవడం వల్ల ఏమన్నా మనం ఒక రూపంలో లాస్ అవుతున్నామంటే ఇంకో రూపంలో గెయిన్ అవుతున్నామనే ఒక విషయాన్ని మనం ఇక్కడ అనుభవంలోకి వేసుకుంటాం. సో ఎందుకంటే ఎక్కువ నేను చెప్పలేదు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్. భవానీ సాయి ఆత్మిక. నేను ఎల్ఐసి ఏజెంట్. ఇద్దరు పాపలు, బాబు సహజం కాదు, బాబు 10th క్లాస్. ఇంకో పాప పేరు నివేదిత 8th క్లాస్. వాళ్ళిద్దరు రాలేదు, హైదరాబాద్లో ఉంటారు. థ్యాంక్ యూ. విద్యార్థులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే ఇంత హ్యాపీ అంటే అసలు అందరిని చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. నా పేరు వాణి, మా హస్బెండ్ పేరు వేణుగోపాల్. తను బిజినెస్ చేస్తున్నాను. ఒక బాబు, ఒక పాప. బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. పాప 9th క్లాస్. బాబు పేరు సాయి మోదీష్, పాప పేరు వైష్ణవి. మా పేరు శ్రీనివాస్, బాబు పాప అభిలేష్ స్నేహ. నెక్స్ట్ మా హస్బెండ్ పేరు సమానందం. మాకు ముగ్గురు పిల్లలు. మా పెద్ద కొడుకు పేరు ఇంజనీర్ చేస్తున్నాడు. కొడుకు నేను ఇంజనీర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ చంద్రకాంత్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ. గురువుగారులకు నమస్కారాలు మరియు మిత్రులకు నమస్కారాలు. ఇంతమంది మన గురువుగారి దగ్గర కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఎప్పుడో 25 సంవత్సరాల కింద కలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు కలిసేది. ఈరోజు చాలా సంతోషం. కొందరు మనం గుర్తుపట్టలేని కూడా కొందరు ఉన్నారు. అట్లా అయిపోయినాం. అయినా మీరు ఎవరు కలుసుకోవడం చాలా సంతోషం. ఇప్పుడు మాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇంతమంది కలవడం వలన పూర్వ విద్యార్థులకు ఒక కాలేజీ పెడితే బాగుంటుంది, ఇయర్లీ ఒక క్లాస్ పెడితే బాగుంది అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇంత సంతోషంగా ఉంది ఈరోజు కలవడం. మరియు మన విన్నపాన్ని మళ్ళించి మన గురువు గారు రావడం కూడా మన సంతోషం. ఇంతమంది గురువు గారు కూడా మరియు మన మిత్రులు కూడా రావడం కూడా సంతోషం. ప్లస్ మన మిత్రులతో పాటు వాళ్ళ సార్లు కూడా రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఒక్కరోజు టైం కేటాయించడం అంటే చాలా విలువైన విషయం. అట్లా టైం కేటాయించడం కూడా. మల్లాపూర్ మండల్ కొత్త దామరాజపల్లిలో గెస్టెడ్ హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. మా మిస్సెస్ గీత, మా పాప హరిణి 6th క్లాస్, మా బాబు పేరు రుదల్ రావు 3rd క్లాస్. ఈరోజు యాక్చువల్గా అందరూ వైపుతో సహా సకుటుంబ సపరివారంగా వచ్చారు. బహుశా నేను ఒక్కనే ఉన్నాను, ఒంటరిగా వచ్చినాను. సమయాభావం వల్ల యాక్చువల్ ఏంటంటే ఈరోజు నాకు గ్రామ పంచాయతీ రిటర్నింగ్ ఆఫీసర్ ఉండే విధులు నిర్వర్తించాల్సి ఉండే. ఈ ప్రోగ్రామ్ని మిస్ చేయొద్దనే ఉద్దేశంతో 9 గంటలకు అప్పటికప్పుడుగా తయారై రావడం వల్ల మా కుటుంబాన్ని తీసుకురాలేకపోయినా నేను తీసుకున్నందుకు సమాముఖంగా మీ అందరికీ క్షమాపణలు. ఎందుకంటే ఇంతమంది మళ్ళీ కలిసే అవకాశం రాకపోవచ్చు. ఈ గ్యాదరింగ్ తీసుకురావాలని ఇప్పటికీ బాధపడుతున్నాను, కానీ మరొకసారి మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను. నాకు విద్యను అందించి పిలువగానే వచ్చేసి
విద్యార్థులకు వారి బంధువర్గానికి పిల్లలకి అందరికీ నమస్తే మాంజలి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన